హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లక్కీ ఎక్స్పెన్స్. అన్నారా సుమన్నారా అంటే అబ్రకదబ్రా. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫ్యాంటసీ డ్రామా ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేసాను. డ్రామా పేరు వచ్చి ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చి 7.9/10. దీంట్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. నిజానికి ఒక్కో ఎపిసోడ్ ఒక్కో మూవీ లాగా ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్లోనే 2 or 3 సాంగ్స్ కూడా ఉంటాయి. డ్రామా అయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ముందే చూసారా? అయినా ఏం పర్లేదు, మళ్ళీ చూడండి, ఎందుకంటే ఈ డ్రామా చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ డ్రామాని కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంటని కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా హనా, సోహి అండ్ ఇంకో అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. అప్పుడు హనా వాళ్ళతో, మీకు మన ఊరిలో ఉన్న మూతబడిన పార్క్ తెలుసు కదా, అక్కడ ఒక మ్యాజిషియన్ ఉన్నాడు. వాడు నిజంగా మ్యాజిక్ చేస్తాడు. అతను చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటాడు. వాడు మ్యాజిక్ చేసే ముందు అందరితో ఇలా అంటాడు, డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని చెప్పి. అలా మ్యాజిషియన్ మనుషుల్ని మాయం కూడా చేస్తాడు, అది కూడా పర్మనెంట్గా అని అంటుంది. దాన్ని విన్న వాళ్ళు చాలా షాక్ అవుతారు. అప్పుడు సోహి, అయినా ఇవన్నీ రూమర్సేగా అని అంటుంది. నెక్స్ట్ డే అందరికీ స్కూల్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన హీరోయిన్ యూన్ పరిగిస్తూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను స్కూల్కి లేట్గా వచ్చి ఉంటుంది. అప్పుడే తన్ని ఒక అబ్బాయి గుద్దేస్తాడు. అలా యూన్ కింద పడిపోతుంది. అలానే తన టైట్ చినికి దెబ్బలు కూడా తగులుతాయి. అప్పుడే నాయిల్ అనే అబ్బాయి వచ్చి తన బ్యాగ్ అందిస్తాడు. నాయిల్ దీంట్లో మన మెయిన్ లీడ్. తర్వాత యూన్ క్లాస్లోకి వెళ్తుంది. వాళ్ళ క్లాస్ టీచర్ ఈసారి డీన్ అనే అతను. అప్పుడు డీన్ యూన్ లేట్గా రావడం చూసి, ఫస్ట్ డే కూడా లేటా అని చెప్పి నువ్వు అక్కడే నిల్చో అని అరుస్తాడు. అప్పుడే నాయిల్ కూడా లోపలికి వస్తాడు. డీన్ నాయిల్ని చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే నాయిలే ఈ స్కూల్ మొత్తానికి టాపర్. ఇంకప్పుడు ఆయన నాయిల్తో, నువ్వు ఇంకా లేట్గా రాకు అని చెప్పి సీట్లో కూర్చోపో అని అంటాడు. అలానే యూన్ని తిట్టి, ఇంకా నువ్వు లేట్గా వస్తే అస్సలు బాగోదు అని చెప్పి అంటాడు. తర్వాత యూన్ అండ్ నాయిల్ డెస్క్ మేట్స్ కూడా అవుతారు. అప్పుడు యూన్ వాళ్ళ అమ్మకి మెసేజ్ చేస్తుంది, అమ్మ నేను ఈ రోజు నుంచి హై స్కూల్ సెకండ్ ఇయర్కి వచ్చేసాను. ఈరోజు నేను లేట్గా వచ్చాను, కానీ నా క్లాస్మేట్ వల్ల నేను ఎస్కేప్ అయ్యాను. నా గురించి నువ్వేమీ వరి అవ్వకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది. తర్వాత యూన్ లంచ్ టైంలో తన లంచ్ని లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హనా వచ్చి దాన్ని చూసుకున్నట్టు నెట్టేస్తుంది. హనా ఈ స్కూల్లో అందరినీ బుల్లీ చేస్తూ ఉంటుంది. తర్వాత యూన్ కింద పడిన ఫుడ్ కూడా బాక్స్లో ప్యాక్ చేస్తూ ఉంటుంది. దీంతో మనకి అర్థమవుతుంది హనా ఎంత పూర్ అని చెప్పి. ఇటు పక్క హనా అండ్ సోహి నాయిల్ని కలుస్తారు. అప్పుడు హనా, హే నాయిల్, నువ్వు అన్ని సబ్జెక్ట్స్లో టాపర్వి, కానీ మ్యాథ్స్లో నువ్వు యూన్ని దాటలేవు. ఎందుకంటే తనే దాంట్లో టాపర్. కానీ నాకు ఇంకా అర్థం కావడం లేదు, తను ఎందుకు అందరి ముందు విచిత్రంగా ఉంటుంది అని అంటుంది. తర్వాత నాయిల్ యూన్తో, ఓయ్ నువ్వు ఎక్కడ మ్యాథ్స్ చెప్పించుకుంటున్నావు చెప్పు అని అంటాడు. దానికి యూన్, ఎందుకు అని అంటుంది. దానికి నాయిల్, నేను అందరికన్నా టాపర్ని, కానీ నువ్వు నాకన్నా మ్యాథ్స్లో టాపర్వి అంటే ఏదో రాంగ్. అంటే ఇది నాలో రాంగ్ని కాదు, నీకు మ్యాథ్స్ చెప్పే టీచర్ నా టీచర్ కన్నా బెటర్ ఏమో అని అంటాడు. దానికి యూన్ ఏమీ చెప్పదు, ఎందుకంటే తను సెల్ఫ్ స్టడీ చేస్తుంది కాబట్టి. తర్వాత యూన్ ఇంటికి వెళ్తూ ఉంటే ఒక స్టోర్లో పార్ట్ టైం జాబ్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పి ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. ఇంకా యూన్ దాన్ని చూసి దాంట్లో పని చేయను వెళ్తుంది. అలానే తను పని చేస్తూనే చదువుకుంటూ ఉంటుంది. తర్వాత యూన్ కస్టమర్స్ వదిలేసి వెళ్ళిన ఫుడ్ చూసి దాన్ని తినాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ అప్పుడే యూనర్ కిమ్ వస్తాడు. ఇంకా తను వెంటనే దాన్ని ట్రాష్ బిన్లో పడేస్తుంది. కిమ్ అది ఏంటి అని చూసి, చిన్న ఇలాంటి వీటిలో కాదు పడేయాల్సింది, బయట ఉన్న దాంట్లో పడే ఇంకా అని అంటాడు. తర్వాత యూన్ తన పే తీసుకొని వెళ్తుంది. అప్పుడు కిమ్, నువ్వు రోజు వస్తావా పనికి, నేను నిన్ను హైర్ చేసుకుంటాను అని అంటాడు. ఇంకా యూన్ చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడు కిమ్ తనకి తన పే 4,800 అయితే 5,000 ఇస్తాడు. ఇంకా యూన్ హ్యాపీగా అవి తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. తను వాటితో ఇంట్లోకి కావాల్సిన అన్ని సామాను కొనొచ్చు అని చెప్పి. కానీ సడన్ గా ఆ నోట్ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా యూన్ దాన్ని ఫాలో అవుతూ ఆ మూతబడిన పార్క్ లోకి వెళ్తుంది. ఆ నోట్ ఒక మెజిషియన్ పట్టుకొని ఉంటాడు. ఇతనే మన మెయిన్ హీరో రియుల్. అప్పుడు రియుల్, నువ్వు మ్యాజిక్ ని నమ్ముతావా అని అంటాడు. ఇంకా యూన్ అయితే కేకలు పెట్టుకుంటూ ఇంటికి పారిపోతుంది. అప్పుడే యూన్ చెల్లి యూన్ కాడికి వస్తుంది. అండ్ ఏమక్క అంత భయపడుతున్నావు అని అంటుంది. దానికి యూన్, నేను దారిలో ఒక పిచ్చోడిని కలిశానులే అని అంటుంది. అండ్ అయ్యో డబ్బులు వాడి కాడ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. తర్వాత యూన్ వాళ్ళ చెల్లి కోసం ఏమైనా ఫుడ్ రెడీ చేయను లోపలికి వెళ్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ రెడీ చేయను ఏమీ వస్తువులు ఉండవు. అలానే వాళ్ళ కాడ చిల్లి గవ్వ కూడా ఉండదు. యూన్ చెల్లి అది చూసి, అక్క
నేను స్కూల్లో 3 టైమ్స్ ఎక్కువ తిన్నాను, నాకు ఇప్పుడు ఏమీ ఆకలేయడం లేదు, నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి వెళ్తుంది. ఇంకా యూన్ కూడా ఏమీ చేయలేదు. అప్పుడు యూన్ తన పాకెట్లో ఒక ఇన్విటేషన్ కార్డ్ చూస్తుంది. ఇది రియుల్ది. అప్పుడే వాళ్ళ ఇంటి ఓనర్ వస్తుంది. ఇంకా యూన్ ఆ కార్డ్ పడేసి ఆమెను కలుస్తుంది. అప్పుడు హౌస్ ఓనర్ యూన్ని చాలా తిడుతూ ఉంటుంది. ఎందుకంటే యూన్ చాలా మంత్స్ నుంచి ఇంటి రెంట్ కట్టి ఉండదు. అప్పుడు ఆ హౌస్ ఓనర్, అసలు మీ నాన్న ఎక్కడున్నాడు, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకో 5 డేస్లో కానీ నువ్వు 1 మంత్ రెంట్ అయినా ఇవ్వకుంటే మిమ్మల్ని నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే యూన్ తన పాత టైట్స్తోనే స్కూల్కి వెళ్తుంది. అది నాయిల్ చూస్తాడు. అలానే హనా చూసి తిను నిన్న పడిపోయింది అని చెప్పి అనుకుందాం, కానీ తను ఎందుకు కొత్త వేసుకొని రాలేదు, ఇది చాలా వింతగా ఉంది, లేకుంటే తన కాడ వాటికి మనీ లేవా అని చెప్పి అంటుంది. దానికి సోహి మరీ తను అంత పూర్ కాదులే అని అంటుంది. తర్వాత యూన్ తన సీట్లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడే తను 5000 రూపీస్ నోట్ కింద పడి ఉండడం చూస్తుంది. ఇంకా తనకి ఒక్కసారిగా తన ప్రాబ్లమ్స్ అని గుర్తు వస్తాయి. అలా అది తీసుకోబోతూ ఉంటుంది. అప్పుడే నాయిల్ వస్తాడు. ఇంకా యూన్ వెంటనే అది తీసుకొని తన పాకెట్లో పెట్టేసుకుంటుంది. నాయిల్ ఏదో స్ట్రేంజ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే హనా సోహితో వచ్చి నాయిల్ని అడుగుతుంది, నాయిల్, నా 5000 రూపీస్ నోట్ ఇక్కడ పడిపోయింది, నువ్వేమైనా చూసావా అని చెప్పి. దానికి నాయిల్ లేదు అని అంటాడు. అండ్ హనాని చూస్తాడు. అప్పుడు హనా యూన్ని చూస్తూ, అవునా, కానీ నేను ఇక్కడే పడేశానే, ఇది ఏదో వింతగా ఉంది అని చెప్పి అంటుంది. యూన్ చాలా భయపడుతూ చాలా నర్వస్ అవుతూ ఉంటుంది. అండ్ తన మనసులో ఇది నాకు నేల మీద దొరికింది, దీని అర్థం నేను దీన్ని దొంగలించాను అని కాదు అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు హనా యూన్ వైపు చూస్తూ, సర్లే నేను ఇది చాటికి ఇచ్చాను అని చెప్పి అనుకుంటాను, పూర్ వాళ్ళ కోసం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యూన్ అయితే నిజంగా చాలా సాడ్ అవుతుంది. తర్వాత యూన్ ఇంటికి వెళ్ళి చదువుకోను చాలా ట్రై చేస్తుంది, కానీ తను చదువుకోలేదు. అలా యూన్ వాళ్ళ నాన్న తనకి ఇచ్చిన బాల్ హౌస్ని చూస్తుంది. అప్పుడే తనకి తన పాస్ట్ గుర్తు వస్తుంది. యూన్ చిన్నప్పుడు యూన్ నాన్న అది యూన్కి గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడు. అండ్ యూన్తో, నేను కష్టపడి నీ కోసం ఇలాంటి పెద్ద ఇల్లు కొంటాను బంగారు తల్లి అని చెప్పి ఉంటాడు. ఇదంతా తను గుర్తు చేసుకొని కళ్ళ కూడా కంటుంది. దాంట్లో వాళ్ళ నాన్న నిజంగా వాళ్ళ కోసం పెద్ద ఇల్లు కొని ఉంటాడు. దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ యూన్ వాళ్ళ అమ్మ లేదు అని చెప్పి చాలా సాడ్ అవుతూ ఉంటుంది. ఇంకా యూన్ లేసి తన డబ్బుల కోసం మళ్ళీ ఆ పార్క్ కాడికి వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే రియుల్ అక్కడున్న హార్స్ రైడ్లో నుంచి బయటికి వస్తాడు. అండ్ యూన్తో, థ్యాంక్స్ నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు అని అంటాడు. దానికి యూన్, అదేమీ లేదు, నేను దాన్ని ఎప్పుడో పడేశాను అని అంటుంది. అప్పుడు రియల్ వాడి మ్యాజిక్ వాడి మళ్ళీ ఆ ఇన్విటేషన్ తన పాకెట్లో వచ్చేలాగా చేస్తాడు. యూన్ అది చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడు రియల్, నిజం చెప్పానా, నేను నీ మీద మంత్రం వాడాను, దానివల్లే నువ్వు ఇక్కడికి రోజు వచ్చావు అని అంటాడు. దానికి యూన్, అంత లేదు, నేను నా మనీ కోసం వచ్చాను, నిన్న నువ్వే కదా దాన్ని తీసుకుంది అని అంటుంది. అప్పుడు రియల్, అదా అని చెప్పి 5000 నోట్ తీస్తాడు. అండ్ అనారా సుమన్నారా అని చెప్పి దాన్ని డబ్బులు కూడా చేసి తనకి ఇస్తాడు, తీసుకో అని చెప్పి. అప్పుడే యూన్కి హనా మనీ సీన్ గుర్తు వస్తుంది. అలా యూన్ అప్పుడు, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, నేను వేరే వాళ్ళ మనీ తీసుకోను, నా మనీ నాకు చాలు అని చెప్పి అంటుంది. దానికి రియల్, నేను కూడా అంతే, ఇవి నావి కాదు, నీ మనీతోనే ఇది చేశాను, సో నువ్వే తీసుకో అని అంటాడు. యూన్ ఒక నోట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రియల్ తన్ని ఆపి, నువ్వు మళ్ళీ నా నుంచి పారిపోతున్నావా, సర్లే లేస్ సరిగ్గా కట్టుకొని పారిపో అని చెప్పి వాడే తన లేస్ కట్టుతాడు. అండ్ యూన్తో, కొంచెం ముందు చూసుకొని పరిగివ్వు, లేకుంటే నిన్న బోళ్ళ పడినట్టు ఇప్పుడు కూడా బోళ్ళ పడిపోతావు అని చెప్పి అంటాడు. ఇంకా యూన్ పారిపోతుంది. కానీ రియల్ తన మ్యాజిక్తో వాటర్ బబుల్స్ని రంపిస్తాడు. యూన్ అది చూసి సర్ప్రైజ్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. నెక్స్ట్ డే యూన్ ఇంట్లోకి కావాల్సిన సామానాన్ని తెస్తుంది. అండ్ వాళ్ళ చెల్లికి ఫుడ్ చేసి ఇచ్చి, ఇంకెప్పుడు డిన్నర్ స్కిప్ చేయకు, నేను పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అని అంటుంది. దానికి యూన్ చెల్లి అక్క మనం రిచ్ అయిపోయినట్టు ఉన్నామని చెప్పి హ్యాపీ అవుతుంది. తర్వాత యూన్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. హనా యూన్ నో టైట్స్ వేసుకోవడం చూసి తన్ని కావాలని చెప్పి గుద్దేస్తుంది. అండ్ యూన్తో, ఈసారైనా జాగ్రత్తగా ఉండు, లేకుంటే మళ్ళీ నీ టైట్స్ చినుగుతాయని చెప్పి అంటుంది. అది చూసిన నాయిల్కి భలే కోపం వస్తుంది. కానీ వాడు ఏమీ చేయలేడు. తర్వాత యూన్ క్లాస్లో కూర్చొని రెంట్ ఎలా కట్టాలి, నాకాడ మనీ లేవు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలా తను పనుకుంటుంది. అప్పుడే నాయిల్ వస్తాడు. అండ్ యూన్ పనుకోవడం చూసి తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా యూన్ లేస్తుంది. ఇంకా నాయిల్, ఈ సమ్ నా కోసం సాల్వ్ చేయి అని అంటాడు. ఇంకా యూన్ అది చేస్తూ ఉంటుంది. అప్పుడు నాయిల్, నీకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు అని అడుగుతాడు. దానికి యూన్, మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా ఆన్సర్స్ ఉంటాయి, కానీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉండవు కదా అని అంటుంది. అండ్ తన మనసులో, నా లైఫ్, నా పేరెంట్స్ అన్న కష్టాలకి ఆన్సర్స్ లేవు అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు నాయిల్, ఆన్సర్స్ లేని ప్రాబ్లమ్సా, నేచురల్ కెలామిటీసా, అవన్నీ టెంపరీ ప్రాబ్లమ్సేలే, సైంటిస్టర్స్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, వాటికి ఆన్సర్స్ వచ్చేస్తాయిలే అని అంటాడు. అప్పుడు యూన్, నువ్వు మ్యాజిక్ని నమ్ముతావా అని అంటుంది. దానికి నాయిల్, నువ్వేమైనా చిన్న పిల్లవా, ముందు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి ముందు అని అంటాడు. నైట్ అప్పుడు యూన్ వర్క్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు కిమ్ తన్ని ఆపి తనకి ఫుడ్ ఇస్తాడు. ఇంకాసేపట్లో అవి ఎక్స్పైర్ అవుతున్నాయి, తన్ని తినే అని చెప్పి. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా యూన్, కిమ్ ఎంత మంచివాళ్ళలాగా ఉన్నాడు, వాడికి నా ప్రాబ్లమ్స్ చెప్పచ్చు అని చెప్పి అనుకొని వాడికి తన ప్రాబ్లమ్స్ చెప్తుంది. వాళ్ళ నాన్న పనిచేసే కంపెనీ అప్పుల పాలు అయ్యి ఉంటుంది. అందుకే
అందుకే ఆయన తనకి మనీ ఇచ్చిన వాళ్ళకి దొరకకుండా ఎక్కడో దాంకొని ఉంటాడు. ఇదంతా తను కిమ్కి చెప్పి అడ్వాన్స్ శాలరీ అడుగుతుంది. దానికి కిమ్, నిన్ను చూస్తుంటే నాకు బాధ వేస్తుంది, కానీ నువ్వు నిన్నే జాయిన్ అయ్యి ఇప్పుడు శాలరీ అడుగుతున్నావు, నేను నీకు ఎలా ఇవ్వాలి అని అంటాడు. దానికి యూన్, అయ్యో సారీ సార్, నేను చెప్పిందంతా మర్చిపోండి, ఇప్పటికే మీరు నాకు ఫుడ్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు కిమ్, సరే ఉండు, నీకు ఎంత కావాలి, ప్రెసెంట్ నా కాడ 30,000 ఉంది, ఇది చాలా అని చెప్పి ఇస్తాడు. అండ్ యూన్తో, నువ్వు నా కాడ భయపడకు, నీకు నేను ఉన్నాను అని అంటాడు. యూన్ చాలా హ్యాపీ అవుతుంది. అండ్ తన మనసులో, అమ్మ పెద్దవాళ్ళంటే ఇంత మంచి వాళ్ళ, నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూడలేదు, నేను ఇలానే మంచి అడల్ట్ అవుతాను అని చెప్పి అనుకుంటుంది. అండ్ కిమ్తో, నేను కష్టపడి మీకోసం వర్క్ చేస్తాను సార్ అని అంటుంది. అప్పుడు కిమ్ తన సింపతితో టచ్ చేసి హెల్ప్ చేసుకుంటాడు. కానీ వెంటనే వాడు నిజమైన పర్వెట్ రూపంలోకి వచ్చేసి యూన్ని బ్యాడ్గా టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా యూన్ వాడిని నెట్టేసి వాడి డబ్బులు కూడా కింద పడేస్తుంది అని చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే కిమ్ లేసి, నువ్వు నన్ను నెట్టేస్తావా, నీకు మనీ వచ్చే కదా, ఇంకేం కావాలి, నేను చెప్పినట్టు చెయ్యి, నాతో ఉండు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి తన్ని హరాస్ చేస్తూ ఉంటాడు. యూన్ వాడిని ఆపుతూ తన మనసులో, ప్లీజ్ ఎవరైనా రండి, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రీల్ వచ్చి కిమ్ని ఆపుతాడు. దానికి కిమ్, నువ్వు ఎవరరా అని అంటాడు. దానికి రీల్, మీరు మ్యాజిక్ని నమ్ముతారా సార్ అని అంటాడు. కిమ్ అది విని చాలా షాక్ అవుతాడు. ఇంకా రీల్, అన్నారా సుమన్నారా అని చెప్పి కిమ్ని మాయం చేస్తాడు. అండ్ వెనక్కి తిరిగి, తడా మాయం చేసే మ్యాజిక్ వర్క్ అయింది అని చెప్పి అంటాడు. యూన్ కిమ్ చేతిలో ఎస్కేప్ అయింది అని చెప్పి చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ డే యూన్ కిమ్ షాప్కి వెళ్తుంది. ఆ షాప్ టెంపరీగా క్లోజ్ చేసి ఉంటారు. ఇంకా యూన్ తన రిజైన్ లెటర్ కింద పెట్టేసి వెళ్తుంది. తర్వాత యూన్ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆ పార్క్లో ఉన్న మెజిషియన్ ఒక విచిత్రమైన వాడు అని, వాడు మనుషుల్ని నిజంగా మయం చేస్తాడు అని చెప్పి, అది కూడా వాళ్ళు ఇంకా లేకుండా. ఇవన్నీ యూన్ గుర్తు చేసుకొని ఇదంతా అబద్ధంలే అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే రీల్ తనకి కనిపించి హాయ్ అని చెప్పి అంటాడు. తర్వాత యూన్ రీల్ని, నేను నిన్ను ఒకటి అడగాలి అని అంటుంది. దానికి రీల్, హా అడుగు అని అంటాడు. అప్పుడు యూన్, నిన్న మీరు ఎలా నేను ఉన్న ప్లేస్కి వచ్చారు అని అంటుంది. దానికి రీల్, నువ్వే కదా నీ మైండ్లో హెల్ప్ చేయని చెప్పి క్రియేట్ చేశావు, నేను అప్పుడే ఆ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాను, అలా అది విని నీకు హెల్ప్ చేయను వచ్చాను అని అంటాడు. దానికి యూన్, అయితే మా బాస్ కిమ్ సంగతి ఏంటి అని అంటుంది. దానికి రీల్, ఏముంది, వాడిని నేను మాయం చేశాను, ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు అని అంటాడు. దానికి యూన్, నువ్వు వాడిని చంపేయలేదు కదా, నిజం చెప్పు అని అంటుంది. దానికి రీల్ తన దగ్గరికి వచ్చి, నేను నీకు ఒక సీక్రెట్ చెప్పానా, ఏ మ్యాజిక్ చేస్తే అది అందరూ నిజమని చెప్పి నమ్ముతారో అది నిజంగా ఫేక్, కానీ ఏ మ్యాజిక్ చేస్తే అది అందరూ ఫేక్ అని చెప్పి నమ్ముతారో అది నిజమైన మ్యాజిక్, సరే నువ్వు చెప్పు, నేను నిన్న ఏ మ్యాజిక్ చేశానని చెప్పి అని అంటాడు. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. అప్పుడు రీల్, సరే నేనే చెప్తాను విను, నేను చేసింది నిజమైన మ్యాజిక్, కానీ అది 100% సక్సెస్ అవుతుందని నాకు తెలియదు అని అంటాడు. దానికి యూన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి, నీ మాటలు వింటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను, ఎనీవే నిన్న మ్యాటర్కి థ్యాంక్ యూ అని చెప్పి తను వెళ్తూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆగి రీల్తో, మీరు మంచి వాళ్ళని చెప్పి నేను ఇది చెప్తున్నాను, మీరు పెద్దవాళ్ళు కదా, ఇలాంటి చెత్త మ్యాజిక్ ఎందుకు, ఏమైనా జాబ్ చేయొచ్చు కదా అని అంటుంది. దానికి రీల్, నేను చెప్పాను కదా నేను నిజమైన మ్యాజిక్ చేస్తాను అని అంటాడు. దానికి యూన్, రియల్ మ్యాజిక్ ఏమీ లేదు, అదంతా చెత్త అని అంటుంది. దానికి రీల్, నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు, అయినా నువ్వు చిన్నప్పుడు మ్యాజిక్ అండ్ శాంటా క్లాస్ని నమ్మావు కదా, ఇప్పుడు కూడా నమ్ము, ఏమైంది అని అంటాడు. అప్పుడు యూన్ ఎమోషనల్ అయ్యి, నేనేమి ఆ చిన్న పిల్లని కాదు, అసలు నీకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, అసలు నీకు నా కష్టాలు ఏం తెలుసు అని అంటుంది. అండ్ మళ్ళీ, కాదు నిన్ను కాదు మా నాన్నని అనాలి, మా నాన్న ఒక పనికి మాలిన వాడు, మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, అసలు నీకు తెలుసా నేను ఒక్కరోజు గడవడానికి ఎంత కష్టపడుతున్నాను అని చెప్పి సాడ్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు రీల్ ఎమోషనల్ అవుతాడు. అండ్ యూన్తో, నువ్వు మ్యాజిక్ని నమ్ముతావా అని అంటాడు. దానికి యూన్ కోపంగా, నేను ఎన్నిసార్లు చెప్పాలి, అసలు రియల్ మ్యాజిక్ లేదు, నేను మ్యాజిక్ని నమ్మను అని చెప్పి అంటుంది. అప్పుడు రీల్, అన్నారా సుమన్నారా అని చెప్పి స్మెల్ చేస్తాడు. ఇంకా రీల్ మెడలో ఉన్న బటర్ఫ్లై లాకెట్ నుంచి ఒక బ్లూ బటర్ఫ్లై వస్తుంది. అండ్ పార్క్ మొత్తాన్ని ఆన్ చేసి లైట్స్తో దాన్ని నింపేస్తుంది. యూన్ అది చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఇంకా రీల్ యూన్ని జైన్ ఫీల్డ్లోకి తీసుకొని వెళ్తాడు అండ్ ఫైర్ వర్క్స్ పేల్స్తాడు. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత రీల్ యూన్తో, ఎలా ఉంది, ఇప్పుడైనా మ్యాజిక్ని నమ్ముతున్నావా అని అంటాడు. యూన్ అది చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. అండ్ తన మనసులో, నా ముందు ఉన్న అతను నిజంగా మెజిషియనేనా అని చెప్పి అనుకుంటుంది. యూన్ రీల్ చేసిన మ్యాజిక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న తను చూసింది రియల్గా జరిగిందా, లేకుంటే తన ఇమాజినేషన్ మాత్రమేనా అని. అప్పుడే నైల్ తన పక్కన వచ్చి కూర్చుంటాడు. అండ్ యూన్తో, నువ్వు నిన్న నన్ను మ్యాజిక్ గురించి అడిగావు కదా, నిజం చెప్పాలంటే నాకు మ్యాజిక్ మీద అసలు నమ్మకం లేదు, కానీ అది రియల్ కాదు అని కూడా నేను చెప్పలేను, నేను ఎందుకు ఇలా అంటున్నాను అని చెప్పి దానికి ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్పమంటే నీకు నేను చెప్తాను అని అంటాడు. కానీ అసలు నిజానికి యూన్కి వాడు వచ్చినట్టు కూడా తెలియదు. అలా యూన్ నైల్ని తన పక్కన చూసి చాలా బిత్తరపోతుంది. అండ్ నైల్తో,
నువ్వు నాతో ఏమైనా చెప్పావా అని అడుగుతుంది. నైల్ అది విని చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు దాకా వాడు పిచ్చివాడిలాగా వాడితోనే మాట్లాడుకుంటున్నాడు అని రియలైజ్ అయ్యి అలా యూన్తో లేదు నేనేమీ మాట్లాడలేదు, బెల్ కొట్టారు ఇంకా క్లాస్లోకి పో అని అంటాడు. తర్వాత క్లాస్ ఓవర్ అవుతుంది. అప్పుడు నైల్ ఒక స్టడీ బుక్ని డస్ట్బిన్లో పడేస్తాడు. వాడు దాన్ని చదివేశాడు కాబట్టి వాడికి అది యూజ్ లేదు అని చెప్పి అది యూన్ చూస్తుంది. ఇంకా తను అందరూ వెళ్ళిపోయిన తర్వాత తను దాన్ని తీసుకుంటుంది అండ్ నైల్ పేరు ఉన్న అట్టని తను చింపేస్తుంది. నిజానికి తన కాడ బుక్స్ కొన్న కూడా డబ్బులు ఉండవు. తర్వాత యూన్ మళ్ళీ కిమ్ షాప్కి వస్తుంది. అక్కడ ఒక అబ్బాయి పని చేస్తూ ఉంటాడు. అప్పుడే అతను చెప్తాడు నిజానికి వాళ్ళ బాస్ కనిపించడం లేదు అని అండ్ షాప్కి అసలు రాలేదు అని చెప్పి. ఇంకా యూన్ రీల్ని కలవను అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తుంది. అక్కడ తనకి రీల్ ఎక్కడా కనిపించడు, కానీ రీల్ ప్యారెట్ అయిన బెల్లా కనిపిస్తుంది. అప్పుడు బెల్లా ఊరకమంటే మీ బాస్ కిమ్ చాలా చెడ్డవాడు, వాడు మాయమవడం చాలా మంచిది అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. ఇంకా యూన్ భయపడి బయటికి పారిపోతుంది. అది హనా అండ్ సోహి వాళ్ళు చూస్తారు. వాళ్ళు అప్పుడు అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ని వీడియో తీస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు రీల్ని చూడను వచ్చి ఉంటారు. ఇటుపక్క యూన్ ఇంటికి వెళ్ళిపోతుంది. తన్ని ఫాలో అవుతూనే రీల్ కూడా తన ఇంటికి వచ్చేస్తాడు అండ్ ఏకి మ్యాజిక్ చేసి చూపిస్తాడు అండ్ ఒక గుడ్డు కూడా ఇస్తాడు. యూన్ అది చూసి ఇంకాపు ఇంటికి పో అని అంటుంది. అప్పుడే అక్కడికి యూన్ నాన్నకి మనీ ఇచ్చిన వాళ్ళు వచ్చేస్తారు అండ్ యూన్ని మనీ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దానికి యూన్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది. తర్వాత బయట వాళ్ళు యూన్ని వాళ్ళ నాన్న గురించి అడుగుతారు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. కానీ యూన్కి అదేమీ తెలియదు. ఇంకా తను అదే వాళ్ళకి చెప్తుంది. కానీ దాన్ని వాళ్ళు నమ్మను రెడీగా ఉండరు అండ్ నువ్వే ఆ మనీ కట్టాలి అని చెప్పి తన్ని కొట్టను ముందుకు వచ్చేస్తారు. అప్పుడే రీల్ మధ్యలోకి వచ్చి వాళ్ళని ఆపేస్తాడు. అప్పుడు అతను నువ్వు ఎవడరా అసలు, నువ్వు వీళ్ళు అప్పు కడతావా ఏంటి అని అంటాడు. దానికి రీల్ ఖచ్చితంగా కడతాను అని చెప్పి మనీ మ్యాజిక్ చేస్తాడు. అలా గాలిలో నుంచి డబ్బులు వాన వస్తూ ఉంటుంది. అది వాళ్ళు చూసి చాలా హ్యాపీ అవుతారు. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే అవి దొంగ నోట్లు అని చెప్పి వాళ్ళు కూడా కనిపెట్టేస్తారు. ఇంకా వాళ్ళు రీల్ని చాలా కొడతారు. మేమేమైనా నీకు ఎర్రి పప్పల్లాగా కనిపిస్తున్నామా అని చెప్పి అండ్ యూన్కి వార్నింగ్ కూడా ఇచ్చేసి వెళ్తారు. తను వాళ్ళ డబ్బులు వాళ్ళకి త్వరలో పే చేయాలి అని. ఇంకా యూన్ రీల్ని లేపుతుంది అండ్ వాడిని కేర్ తీసుకుంటుంది. అలానే రీల్కి థ్యాంక్స్ చెప్పి ఇంకా నన్ను కలవకు అని చెప్పి అంటుంది. దానికి రీల్ అది వీలు కాదు, నేను నిన్ను కలవకపోయినా నువ్వు నన్ను ఖచ్చితంగా కలుస్తావు, ఎందుకంటే నీ మీద నా మంత్రం ఉంది అని అంటాడు. ఇంకా యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే యూన్ స్కూల్కి వెళ్తుంది. అప్పుడు నైల్ తన బుక్ యూన్ కాడ ఉండడం చూస్తాడు. వాడికి యూన్ కండిషన్ తెలుసు, అలా తనకి హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అలా వాడి బుక్స్ అన్ని టేబుల్ మీద పెడతాడు అండ్ యూన్ వైపు నెడుతూ ఉంటాడు తనవి వాడిని అడగాలి అని చెప్పి. ఇంకా యూన్ కూడా ఒక బుక్ ఇస్తావా, మళ్ళీ చదువుకొని ఇచ్చేస్తాను అని అంటుంది. దానికి యూన్ ఒప్పుకోడు, ఎందుకంటే వాడు యూన్తో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఉంటాడు. అలా యూన్తో నీకు ఇది కావాలంటే లైబ్రరీకి రా, అక్కడ మనం కలిసి చదువుకుందామని అంటాడు. అప్పుడే క్లాసులోకి హనా అండ్ సోహి వాళ్ళు వస్తారు. అప్పుడు హనా యూన్కి వినిపించేటట్టు చెప్తుంది తను ఈరోజు ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తుందని, అది కూడా ఆ మెజిషియన్ కోసమే అని చెప్పి. అయినా యూన్ ఏమీ అంతగా పట్టించుకోదు. తర్వాత యూన్ నైల్తో కలిసి లైబ్రరీకి వెళ్తుంది. అప్పుడు నైల్ యూన్కి ఒక బుక్ ఇస్తాడు. అలానే తనకి తన ఇయర్ పాడ్ కూడా ఇస్తాడు. ఇంకా వాడు యూన్తో గ్రీన్ ఫీల్డ్లో ఉన్నట్టు అండ్ తన కోసం గిటార్తో పాట పాడుతున్నట్టు డ్రీమ్ చేస్తూ ఉంటాడు. తర్వాత యూన్ స్టడీ అయిపోయి తను వాడి పకట కళల నుంచి లేపేస్తుంది. నైల్ యూన్ ఇప్పుడే వెళ్ళిపోతుంది అని చెప్పి ఇదిగో యూ కూడా చదువుకో అని చెప్పి అన్ని బుక్స్ ఇస్తాడు. ఇటు పక్క హనా అండ్ సోహిని చూపిస్తారు. వాళ్ళు రీల్ హైడౌట్లోకి వచ్చేసి ఉంటారు. అక్కడ వాళ్ళకి రీల్ ఎక్కడ కనిపించడు. ఇంకా హనా బెల్లాని చూసి తన్ని టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీవుల్ వచ్చి వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా హనా రీవుల్తో మాట్లాడను ట్రై చేస్తుంది, కానీ రీవుల్ అసలేమీ మాట్లాడు. అప్పుడు హనా నేను విన్నాను నువ్వు మ్యాజిక్ చేస్తావంట కదా, ఏది ఒకసారి చేసి చూపివు అని అంటుంది. అప్పుడు రీవుల్ నువ్వు మ్యాజిక్ని నమ్ముతావా అని అంటాడు. దానికి హనా నమ్ముతాను అని అంటుంది. తర్వాత రీవుల్ షాడో కిల్లింగ్ ట్రిక్ని చేస్తూ ఉంటాడు. అలా ఒక కత్తిని తీసుకొని బెలూన్ షాడోని టచ్ చేస్తాడు. ఇంకా అది పేలిపోతుంది. దాన్ని హనా చూసి ఇది చిన్న పిల్లలు కూడా చేస్తారు, అంటే ఏంటి, నువ్వు నా షాడోని కానీ పొడిస్తే నేను నిజంగా చనిపోతానా, సరే ఏది చేసి చూపివు అని అంటుంది. ఇంకా రీల్కి భలే కోపం వచ్చేస్తుంది. అలా హనా షాడోని పొడవును వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఏదో బ్లాస్ట్ అయ్యి అక్కడ కరెంట్ పోతుంది. ఇంకా రీవుల్ ఈసారి ఎప్పుడైనా రా, నేను మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను అని అంటాడు. అప్పుడు హనా రీల్ని సిహా అనే అమ్మాయి గురించి అడుగుతుంది. తను ఇప్పుడు కనిపించడం లేదు అని అండ్ తను లాస్ట్గా వచ్చింది ఈ పార్క్ వైపే కాబట్టి వాడికి తను ఏమైనా తెలుసా అని చెప్పి రీవుల్ ఆ పేరు విని చాలా నర్వస్ అవుతూ ఉంటాడు. అండ్ హనాతో నువ్వు ఎవరి
గురించి మాట్లాడుతున్నావు, నాకు అసలు ఏమీ తెలియదు. సర్లే, నువ్వు యూన్ ఒకే స్కూల్ కదా, తనకి చెప్పు నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని అని అంటాడు. ఇటు పక్క వాన రావడం వల్ల నెయిల్ అండ్ యూన్ ఒకే గొడుగులో వస్తూ ఉంటారు. అప్పుడు నెయిల్ మనం డేట్ చేసుకుందామా అని అంటాడు. యూన్ చాలా షాక్ అవుతుంది. అలా తను చాలా అక్వర్డ్ ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ తనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల తను వాడిని డేట్ చేయలేదని తను పూర్ అని చెప్తుంది. ఇంకా నెయిల్, హే నేను ఊరికే అన్నానులే, ఇదేమీ సీరియస్గా తీసుకోకు, ఇదంతా జోకే అని చెప్పి తన గొడుగు తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి తెలుస్తుంది నెయిల్ చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన వాడు. వాళ్ళ నాన్న ఫేమస్ లాయర్. నెక్స్ట్ డే నైల్ స్కూల్కి వెళ్తాడు. అప్పుడు హన్నా వచ్చి రీవుల్ అండ్ యూన్ గురించి వాడికి చెప్తుంది. అండ్ నెయిల్తో యూన్ అక్కడికి వెళ్ళడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి మనీ కోసం, రెండు లవ్ మ్యాటర్ వల్ల అని అంటుంది. అప్పుడు నెయిల్, ఇంకాపు, నువ్వు చూసింది చెప్పు, నీ ఇమాజినేషన్ కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత యూన్ స్కూల్కి వస్తుంది. అప్పుడు హన్నా యూన్తో, ఓ యూన్, నిన్ను ఆ మెజిషియన్ పిలుస్తున్నాడు, త్వరగా అంటపో అని అంటుంది. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. ఇంకా రీవుల్ని కలవను బయలుదేరుతుంది. ఇటు పక్క హనా నెయిల్కి సోహి తీసిన వీడియో చూపిస్తుంది. దాంట్లో రీవుల్ ఇది చెప్పి ఉంటాడు, యూన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, తన్ని నువ్వు త్వరగా రా అని చెప్పు అని చెప్పి ఉంటుంది. నెయిల్ అది చూసి అసలు నమ్మలేడు. ఇంకా వాడు తన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. ఇటు పక్క యూన్ రీవుల్ని కలవను వస్తుంది. అక్కడే నెయిల్ కూడా ఉండి అది దొంగతనంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు యూన్ రీల్తో, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇప్పుడు అందరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, అసలు నీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది అని అంటుంది. దానికి రీవుల్, ఎందుకేంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. నెయిల్ కూడా అది విని చాలా షాక్ అవుతాడు. అండ్ యూన్ షాకింగ్ ఫేస్ని స్మైల్ ఫేస్ అనుకొని సాడ్గా వెళ్ళిపోతాడు. ఇటు పక్క రియల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను నీ విషెస్ అన్ని రియల్ చేస్తాను అని చెప్పి తన ఫోన్ తీసుకుంటాడు. అండ్ యూన్తో, కావాలంటే నీ ఫోన్ తీసుకొని చూసుకో, నీ విషెస్ రియల్ అయ్యి ఉంటాయి అని అంటాడు. యూన్ విష్ వచ్చి వాళ్ళమ్మ తన మెసేజ్ చూడడం అండ్ నిజంగా ఆ మెసేజెస్ అన్నిటికీ సీన్ టిక్ పడిపోతుంది. ఇంకా తను చాలా భయపడి పారిపోతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు లేదు, ఆమె చనిపోయి ఉంటుంది. తర్వాత యూన్ ఇంటికి వెళ్ళి సాడ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనకి సస్పెన్స్గా ఒకటి తెలుస్తుంది, అసలు యూన్ అమ్మ చనిపోయి ఉండదు. యూన్ నాన్న అప్పులైనప్పుడు ఆమె వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుంది. యూన్ అది చూసి చాలా క్రై చేస్తుంది. యూన్ ఇలా అసలు ఊహించలేదు, అందుకే ఆమె చనిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే నైల్ యూన్ని కలుస్తాడు. అండ్ యూన్తో, నేను నీతో ఒకటి మాట్లాడాలి, నువ్వు ఈసారి మ్యాథ్స్ టెస్ట్లో తక్కువ మార్క్స్ తెచ్చుకో, అలా అప్పుడు నేను ఫస్ట్ వస్తాను, నువ్వు ఇదేమీ ఫ్రీగా చేయలేదు, నేను నీకు పే చేస్తాను, ఎలానో నీకు మనీ అవసరం కదా అని అంటాడు. యూన్ అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అండ్ ఇది జోక్ అనుకుంటూ ఉంటుంది. నెయిల్ ఎలా అయితే డేట్ మ్యాటర్లో జోక్గా అన్నాడో అలా, కానీ అప్పుడు నెయిల్, నేను ఇది జోక్ చేయడం లేదు, నేను సీరియస్గానే చెప్తున్నాను, నీకు ఇలా చేయడం ఇష్టం ఉంటే నాకు చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం యూన్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే యూన్ నైల్ ఇలా కూడా చేస్తాడు అని చెప్పి ఎప్పుడు అనుకొని ఉండదు. తర్వాత యూన్ ఇంటికి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఏఈ చెప్తుంది వాళ్ళ క్లాస్ అందరూ రేపు ట్రిప్కి వెళ్తున్నారని, కానీ తను వెళ్ళడం లేదు అని చెప్పి, దాని రీజన్ వచ్చి తనకి ఎలాంటివి నచ్చవు అని చెప్పి సాడ్గా అంటుంది. ఇంకా యూన్కి అర్థమవుతుంది ఏఈ అంతా అబద్ధం చెప్తుంది అని చెప్పి. అప్పుడు యూన్ ఏఈతో, నువ్వెందుకు వెళ్ళవు, రేపు నువ్వు ట్రిప్కి వెళ్ళు, నేను నీకు పే చేస్తాను దానికి అని అంటుంది. అప్పుడు ఏఈ చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ డే యూన్ స్కూల్కి వెళ్ళి నైల్ని కలుస్తుంది. అండ్ నైల్తో, నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావు అని అంటుంది. అప్పుడు నైల్ యూన్కి అప్పుడే కొంత మనీ ఇస్తాడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిగతావి ఇస్తాను అని చెప్పి. తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా యూన్ కావాలని చెప్పి 2 క్వశ్చన్స్ రాంగ్గా ఆన్సర్ చేస్తుంది. అలా చేయడంతో యూన్ చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ తను మనీ కోసం అలా చేయాల్సిందే, ఇంకా తనకి వేరే దారి లేదు. తర్వాత యూన్ ఆ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి సాడ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అలానే తను తన పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది. యూన్ చిన్నప్పుడు యూన్ అమ్మ యూన్ని ఈ పార్క్కి తీసుకొని వచ్చి హార్స్ రైడ్ ఎక్కిస్తూ ఉండేది. అలానే ఆమె యూన్తో, నువ్వు ఎప్పుడైనా తప్పిపోయావే అనుకో, నువ్వు ఇక్కడికి వచ్చాయి, అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పి అంటుంది. యూన్ అది విని అప్పుడు చాలా హ్యాపీ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళమ్మ తన్ని వెతుక్కుంటూ రాలేదు అని చెప్పి చాలా సాడ్గా ఉంటుంది. అప్పుడే రీవుల్ వచ్చి ఏమి సాడ్గా ఉన్నావు అని అంటాడు. కానీ యూన్ ఏమీ చెప్పదు, ఊరికేలే అని అంటుంది. అప్పుడు రీవుల్, నువ్వు హార్స్ రైడ్ ఎక్కుతావా అని అంటాడు. దానికి యూన్, అది పనిచేయడం లేదు కదా, నువ్వు దాన్ని ఎలా పని చేపిస్తావు, నీ మ్యాజిక్తోనా అని అంటుంది. దానికి రీవుల్ నవ్వుతూ, లేదులే, నేను దాన్ని స్విచ్ ఆన్ చేస్తాను అంతే అని అంటాడు. ఇంకా రీవుల్ చెప్పినట్టే స్విచ్ ఆన్ చేస్తాడు. ఇంకా అది స్టార్ట్ అవుతుంది. రీవుల్ అండ్ యూన్ దాంట్లో కూర్చొని రైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా ఆ గుర్రాలు నిజమైన గుర్రాల్లాగా మారిపోయి గాల్లోకి ఎగరడం స్టార్ట్ అవుతుంది. రీవుల్ ఒక పాట పాడుతూ తనకి మొత్తం చూపిస్తాడు. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. కానీ రీవుల్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే యూన్ తను నార్మల్గా ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది.
అప్పుడే యూన్కి అర్థమవుతుంది రీవుల్ మ్యాజిక్ చేయలేదు, తనకి ఇమాజినేషన్ క్రియేట్ చేశాడు అని. అప్పుడు యూన్ థ్యాంక్ యూ సో మచ్ నా మూడ్ చేంజ్ చేసినందుకు అని అంటుంది. దానికి రీవుల్ సర్లే నువ్వు నా కాడ మ్యాజిక్ నేర్చుకుంటావా, నేను నీకు నేర్పిస్తాను అని అంటాడు. దానికి యూన్ నేను మ్యాజిక్ నేర్చుకునే సిచ్యువేషన్ నాకు లేదు, ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం, అలా అని నాకు మ్యాజిక్ అంటే ఇష్టమని కాదు అని అంటుంది. దానికి రీవుల్ సర్లే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, మనం ఏదైతే చేయకూడదు అని చెప్పి దాన్ని చేయకుండా ఉంటామో అది అసలు చేయకూడదు, అలానే మనం ఏదైతే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అనుకుంటామో అది మనం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డే యూన్ క్లాస్కి వెళ్తుంది. అప్పుడే డీన్ రిజల్ట్స్ వచ్చేసాయి అని అంటాడు. దాంట్లో నెయిలే మ్యాథ్స్లో కూడా టాపర్గా వచ్చి ఉంటాడు. అది అందరూ చూసి చాలా షాక్ అవుతారు. యూన్ అది చూసి కొంచెం బాధపడుతుంది, కానీ తను ఏమీ చేయలేదు. తర్వాత నెయిల్ యూన్కి మిగతా డబ్బులు ఇస్తాడు అండ్ యూన్తో నా ప్రాజెక్ట్స్ కూడా చేస్తావా, నీకు నేను మనీ ఇస్తాను అని అంటాడు. ఇంకా దానికి యూన్ ఒప్పుకుంటుంది. అలా తను నెయిల్ చెప్పిన పనులు చేస్తూ వాడి కాడ మనీ తీసుకుంటూ ఉంటుంది. అలా చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు చేతులు పట్టుకోవడం చూసి వాళ్ళు డేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు. నిజానికి నైల్ తనకి మనీ ఇస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు మనీ చూసి ఉండరు. అలా వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు డేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇటు పక్క పోలీస్ వాళ్ళు ఆ మిస్సింగ్ అయిన అమ్మాయి సిహా గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలా సిహా మిస్సింగ్ అని చెప్పి స్కూల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అండ్ బయట సిహా మిస్సింగ్ పోస్టర్ కూడా వేస్తారు. అది రీవుల్ కూడా చూస్తాడు, కానీ వాడు చాలా భయంగా అండ్ షాకింగ్గా ఉంటాడు. ఇది చూడడానికి చాలా సస్పీషియస్గా ఉంటుంది. తర్వాత యూన్ కూడా రీవుల్ కాడ మ్యాజిక్ నేర్చుకొని వెళ్తుంది. నెయిల్ కూడా తనని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు అండ్ వాళ్ళని చూసి కొంచెం జెలస్ అవుతాడు. అలా వాడే థింక్ చేస్తాడు యూన్ వాడిని మనీ కోసం కాదు లవ్ కోసమే కలుస్తుంది అని చెప్పి. అలా వాడు చూసుకోకుండా అక్కడ ఒక సౌండ్ చేస్తాడు. అది యూన్ వాళ్ళు విని ఆ సైడ్ చూస్తారు, కానీ నెయిల్ వెంటనే అక్కడ దాక్కుంటాడు. తర్వాత యూన్ వెళ్ళిపోతుంది. ఇంకా నెయిల్ రీవుల్ని కలిసి వాడితో గొడవ వేసుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అండ్ రీవుల్ని నువ్వు యూన్కి దూరంగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కానీ రీవుల్ నెయిల్ని వాడి మ్యాజిక్ ఇమాజినేషన్లోకి లాగేసుకుంటాడు. దాంట్లో రీవుల్ చూపిస్తాడు నెయిల్ వాడు అనుకున్నది కాకుండా వేరే వాళ్ళ కోసం వాళ్ళు చెప్పింది చేస్తున్నట్టు అండ్ వాడికి ఇష్టం వచ్చింది చేయకుండా వేరే వాళ్ళు చెప్పింది చేస్తున్నట్టు. నెయిల్ అదంతా ఫీల్ అయ్యి చాలా భయపడిపోతాడు. నెక్స్ట్ డే నెయిల్ యూన్ని కలుస్తాడు అండ్ యూన్తో నీకు ఆ మెజిషియన్ గురించి ఏమైనా తెలుసా, వాడి పేరు, వాడి ఊరు, అసలు వాడు ఎలాంటి వాడు అని చెప్పి అని అడుగుతాడు. కానీ యూన్కి అదేమీ తెలియదు. అలా నెయిల్తో అదే తను చెప్తుంది. దానికి నెయిల్ అలా అయితే నువ్వెందుకు వాడిని కలుస్తున్నావు, వాడు డేంజర్ ఏమో, నువ్వు వాడిని కలిస్తే నీకే ప్రమాదం జరుగుతుంది, సో వాడిని కలవకు అని అంటాడు. దానికి యూన్ ఇవన్నీ నీకెందుకు, అసలు నేను ఎవరిని కలిస్తే అండ్ ఎక్కడికి వెళ్తే నీకెందుకు, అయినా నువ్వెవరు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పడానికి అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. తర్వాత యూన్ రీవుల్ని కలుస్తుంది అండ్ రీవుల్ని వాడి పేరు అడుగుతుంది. దానికి రీవుల్ నా పేరు రీవుల్ అని చెప్పేస్తాడు. ఇంకా యూన్ కాసేపు మ్యాజిక్ నేర్చుకొని బయటికి వచ్చేస్తుంది. అప్పుడే తనకి బయట జీసో అనే ప్రెగ్నెంట్ అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు జీసో నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. దానికి యూన్ నా పేరు యూన్, నేను రీవుల్ కడ మ్యాజిక్ నేర్చుకుంటున్నాను అని అంటుంది. దానికి జీసో ఓహో వాడు ఈ మధ్య మ్యాజిక్ కూడా నేర్పిస్తున్నాడా అని చెప్పి స్మైల్ చేస్తుంది. ఇంకా యూన్ అమ్మాయి ఎవరో అని చెప్పి తన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది. అక్కడ జీసో అండ్ రీవుల్ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. యూన్ అది చూసి వీళ్ళిద్దరికి పెళ్ళయిందా అని చెప్పి ఆలోచిస్తుంది అండ్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే యూన్ మళ్ళీ మ్యాజిక్ నేర్చుకోను రీవుల్ని కలుస్తుంది. నెయిల్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు, కానీ వాడు ఇంకా దాంకోడు. అలా వాడు ముందుకి వచ్చి నాకు కూడా మ్యాజిక్ నేర్పివు అని అంటాడు. ఇంకా రీవుల్ వాళ్ళకి మ్యాజిక్ చేసి వాళ్ళకి అది నేర్పిస్తాడు. దాన్ని వాళ్ళిద్దరూ చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా నెయిల్ కూడా ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటే వాడి వేలు కాలిపోతుంది. అది యూన్ చూసి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యూన్ నెయిల్తో నేను ఇంకా నీ కాడ డబ్బుల కోసం పనిచేయను, నాకు అలా చేయడం నచ్చలేదు, అలా నేను నాకు ఇచ్చిన మనీ అంతా నేను త్వరలో నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది. దానికి నెయిల్ వద్దు, ఈ మ్యాటర్ ఎలానో నీకు నాకే తెలుసు, సో పర్లేదు అని అంటాడు. ఇంకా యూన్ కూడా ఒప్పుకుంటుంది. ఇటు పక్క పోలీస్ వాళ్ళు సిహా మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు పెట్టిన సిహా పోస్టర్ని ఎవరో చింపేసి ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా షాక్ అవుతారు. కానీ ఒక సీసీటీవీ కెమెరా వల్ల వాళ్ళకి తెలుస్తుంది దాన్ని ఎవరో ఒక అతను చింపేశాడని అండ్ వాడు విచిత్రంగా మెజిషియన్ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి. అతను చూడ్డానికి అచ్చం రీవుల్ లాగే ఉంటాడు. ఇటు పక్క స్కూల్లో డీన్ యూన్ని పిలుస్తాడు అండ్ యూన్తో నాకు నాయిల్ వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ చేశారు నాయిల్ అకౌంట్లో మనీ మిస్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ నేను ఇదంతా బుల్లింగ్ వల్ల అని చెప్పి అనుకున్నాను, కానీ నాకు ఇందాకే తెలిసింది అని వాళ్ళ స్కూల్ న్యూస్ పేజ్లో పోస్ట్ చేసిన పిక్ తనకి చూపిస్తాడు. దాంట్లో నాయిల్ యూన్కి మనీ ఇస్తున్నట్టు ఉంటుంది. యూన్ అది చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడు డీన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు నువ్వు వాడి కాడ మనీ తీసుకున్నావు, నాకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి అరుస్తాడు. డీన్ యూన్తో
అసలు నువ్వు నెయిల్ కాడ ఎందుకు డబ్బులు తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి యూన్ ఏమీ చెప్పకుండా కామ్గా ఉంటుంది. సో అప్పుడు డిన్ రేపు నువ్వు నీ పేరెంట్స్ని తీసుకోరా అని అంటాడు. తర్వాత యూన్ బయటికి వెళ్తుంది. అక్కడ తనకి నెయిల్ కనిపిస్తాడు. ఇంకా యూన్ వాడితో మాట్లాడబోతూ ఉంటుంది. కానీ నెయిల్ తనని నోటీస్ చేయకుండా అలా కార్లో వెళ్ళిపోతాడు. తర్వాత యూన్కి రీవుల్ చెప్పింది గుర్తు వస్తుంది. తను ఆ లెటర్ బాక్స్లో ఏ విష్ రాసి పెట్టినా అది రీల్ అవుతుంది అని చెప్పి. ఇంకా యూన్ దాన్ని నమ్మి తన విష్ లెటర్ దాంట్లో పెడుతుంది. తర్వాత యూన్ సాడ్గా ఇంటికి వెళ్తూ ఉంటుంది. బయట యూన్కి ఏఈ నవ్వడం వినిపిస్తుంది. ఇంకా యూన్ ఏఈ మూడ్ తన బ్యాడ్ మూడ్ వల్ల ఎక్కడ పాడవుతుందేమో అని చెప్పి తను బయటే ఉంటుంది. కాసేపు తర్వాత యూన్ లోపలికి వెళ్తుంది. అక్కడే తన నాన్న ఉండడం చూస్తుంది. ఆయన చాలా డేస్ తర్వాత ఇంటికి వచ్చి ఉంటాడు. యూన్ ఆయన్ని చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు యూన్ వాళ్ళ నాన్నతో రేపు మీరు స్కూల్కి రావాలి అని అంటుంది. దానికి అంకుల్ ఎందుకు అని అడుగుతాడు. దానికి యూన్ కామ్గా ఉంటుంది. ఇంక అంకుల్ కూడా వస్తాను అని అంటాడు. నైట్ అప్పుడు యూన్ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అండ్ నెయిల్ ఇచ్చిన మనీ అంతా ఒక కవర్లో పెట్టుకుంటుంది. అది రేపు వాడికి ఇచ్చేయాలి అని చెప్పి. అండ్ అది నెయిల్ తనకి దేనికి ఇచ్చాడు అన్న మ్యాటర్ టీచర్కి చెప్పేయాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే ఏఈ యూని లేపుతుంది. అక్క నాన్న ఎక్కడా అని చెప్పి. నిజానికి ఆయన మళ్ళీ పారిపోయి ఉంటాడు. ఇంకా యూన్ తన కాడ ఉన్న డబ్బులు చూసుకోవడానికి వెళ్తుంది. కానీ అంకుల్ అవి కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. యూన్ అది చూసి చాలా సాడ్ అవుతుంది. తర్వాత యూన్ స్కూల్కి వెళ్తుంది. అప్పుడు డీన్ యూన్ని నీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతాడు. కానీ యూన్ ఏమీ చెప్పదు, కామ్గా ఉంటుంది. అప్పుడు డీన్ సరే ఇంకా యూజ్ లేదు, నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడుకోపో అని అంటాడు. ఇంకా యూన్ భయపడి తనకి ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తుంది. అండ్ నెయిల్ తనకి ఎందుకు మనీ ఇచ్చాడో అది కూడా చెప్పేస్తుంది. తర్వాత యూన్ ఇంటికి సాడ్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడే అంకుల్ కాల్ చేసి యూన్ని సారీ అడుగుతాడు. ఆయన పొద్దున ఏమీ చెప్పకుండా వెళ్ళినందుకు అండ్ ఆ మనీ మ్యాటర్లో. దాన్ని విన్న యూన్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా యూన్ వాళ్ళ నాన్నతో మీరు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోతూనే ఉంటారు, ఇప్పుడు కూడా అంతే. కానీ ఈసారి మీ ప్రాబ్లమ్స్ అన్నీ మా మీద వేసి దాంకున్నారు. అసలు మీకు మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? మీరు అసలు ఎప్పుడు ఒక మంచి నాన్నలాగా లేరు. కనీసం ఈసారి ఏని మీతో పాటు తీసుకొని వెళ్ళండి అండ్ ఎక్కడైనా దాచిపెట్టండి. పాపం తను ఈ వయసులోనే ఇన్ని కష్టాలు పడుతూ ఉంది. మీరు మాకు చేయగలిగే హెల్ప్ ఇది ఒకటే అని చెప్పి అంటుంది. అంకుల్ దాన్ని విని చాలా ఎమోషనల్గా క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలా కాల్ కూడా కట్ చేస్తాడు. ఇటు పక్క హనా అండ్ సోహీని చూపిస్తారు. వాళ్ళు రీవుల్ హైడౌట్లో ఉంటారు. అక్కడ హనా స్పై కెమెరా పెడుతూ ఉంటుంది. అప్పుడే రీవుల్ వస్తాడు. ఇంకా తను దాన్ని అక్కడే దాచేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో నైల్కి ఒక అవార్డు ఇస్తూ ఉంటారు. వాడు అవసరం ఉన్న పూర్వాలకి మనీ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకందరూ యూన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు యూన్ చాలా ఎంబరాజ్ అవుతుంది. నెయిల్ అవార్డు తీసుకున్నా చాలా సాడ్గా ఉంటాడు. ఎందుకంటే యూన్ బాధపడుతుంది అని చెప్పి. తర్వాత యూన్ బయట ఉంటుంది. అప్పుడే నెయిల్ వచ్చి యూన్ని సారీ అడుగుతాడు ఇప్పుడు జరిగిన దానికి. అండ్ యూన్తో అసలు నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి అసలు తెలీదు, కావాలంటే నన్ను తిట్టు కొట్టు, నీకు ఆ హక్కు ఉంది ఇప్పుడు జరిగిన దానికి అని అంటాడు. అప్పుడు యూన్ నెయిల్ని చూస్తూ ఏం ఎమోషన్ లేకుండా చెప్తుంది, నాకు నీ మీద అసలు కోపంగా లేదు, నాకు కేవలం నా మీదే కోపంగా ఉంది, ఎందుకంటే ఇదంతా నా వల్లే కాబట్టి అని అంటుంది. అప్పుడు నెయిల్ నువ్వు అందరికీ ఏం జరిగిందో నిజం చెప్పేయచ్చు కదా అని అంటాడు. ఇంకా యూన్కి కోపం వచ్చేస్తుంది. అలా నెయిల్తో నేను నిజమే చెప్పాను, దాని రిజల్టే ఇది, నువ్వు తప్పు చేసినా నిన్ను నెత్తికెక్కించుకుంటారు ఎందుకంటే నువ్వు టాపర్ అని చెప్పి. అసలు నువ్వు నా కాడికి ఆ డీల్ తీసుకొని వచ్చినప్పుడే నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది, వాళ్ళు నిన్ను గ్రేట్ చేయను నన్ను చులకన చేశారు అని చెప్పి నెయిల్తో చాలా మాట్లాడుతుంది. అప్పుడు నెయిల్ కూడా దాన్ని విని కామ్గా ఉంటాడు. ఎందుకంటే వాడు ఏమీ చేయలేడు, వాడి మీద వాడికే చాలా కోపం వస్తూ ఉంటుంది. తర్వాత యూన్ ఆ లెటర్ బాక్స్ కాడికి వెళ్తుంది. కానీ దాంట్లో లెటర్ ఉండదు. అప్పుడే వెనకాల నుంచి రీవుల్ వస్తాడు. అండ్ యూన్తో మ్యాజిక్ నేర్పిస్తాను అని అంటాడు. దానికి యూన్ ఒప్పుకోదు, తను ఇంకా పార్ట్ టైం జాబ్స్ చేయాలని, సో తన కాడ టైం ఏమీ ఉండదు అని చెప్పి. రీవుల్ తన్ని కన్విన్స్ చేయను చాలా ట్రై చేస్తాడు. కానీ యూన్ వినదు. ఇంకా రీవుల్ సరే వెళ్ళు అని చెప్పి అంటాడు. కానీ తన్ని ఇమాజినేషన్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ యూన్ తన యంగర్ యూన్ని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చాలా బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు యూన్ యంగర్ యూన్తో లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు నిన్ను నమ్మి ముందుకు వెళ్తూ ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకు అని అంటుంది. అప్పుడు యంగర్ యూన్ స్మైల్ చేస్తూ నేను అసలు గివప్ చేయను అని అంటుంది. ఇంకా యూన్ ఇమాజినేషన్లోంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు యూన్ రీవుల్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే తను రీవుల్ షర్ట్కి బ్లడ్ అయ్యి ఉండడం చూసి ఏమైంది అని అడుగుతుంది. కానీ రీవుల్ ఏమీ లేదులే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటుపక్క నైల్ ఇంటికి వెళ్తాడు. అండ్ వాళ్ళమ్మతో మీరే నన్ను యూన్తో ఆ డీల్ చేసుకోమన్నారు, మరి ఎందుకు స్కూల్లో ఈ డ్రామా చేపించారు, పాపం యూన్ చాలా ఎంబ్రేజ్ అయింది అందరి ముందు అని అంటాడు. ఇంకా ఆంటీ నెయిల్తో నేను ఏది చేసినా అది నీకోసమేరా అని చెప్పి నచ్చ చెప్పబోతూ ఉంటుంది. కానీ నెయిల్కి కోపం వచ్చేసి వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఇటుపక్క హనా సీక్రెట్గా రీవుల్ హైడౌట్లోకి వెళ్తుంది. అండ్ తన కెమెరా తీసుకుంటూ ఉంటుంది. బెల్లా తనని చూసి దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా హనా అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ ఇంటికి వెళ్ళి ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూస్తుంది. ఇంకా తను చాలా షాక్ అవుతుంది.
ఇటుపక్క యూన్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటుంది. అలానే ఏఈ కోసం కేక్ కూడా తెస్తుంది. ఏఈని సర్ప్రైజ్ చేయను, కానీ ఏఈ ఇంట్లో ఉండదు. ఇంకా తను చాలా షాక్ అవుతుంది. అండ్ ఒకవేళ వాళ్ళ నాన్న ఏఈని తీసుకొని వెళ్ళిపోయాడా అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా యూన్ ఏఈ కోసం ప్రతి వీధి వెతుకుతూ ఉంటుంది, కానీ ఏఈ ఎక్కడా కనిపించదు. ఇంకా యూన్ చాలా క్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే యూన్కి ఒక ఆంటీ కాల్ చేస్తుంది. అండ్ యూన్తో ఏఈ తన ఫ్రెండ్తో మా ఇంటికి వచ్చింది అండ్ ఏఈ ఇక్కడే పనుకొని ఉంది అని చెప్పి చెప్తుంది. యూన్ అది విని ఒక్కసారిగా రిలీఫ్ అవుతుంది. తర్వాత యూన్ రీవుల్ని కలవను వెళ్తుంది అండ్ కాసేపు వాడితో హ్యాపీగా టైం స్పెండ్ చేసి తను ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే యూన్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. స్కూల్ బయట ఒక ఆఫీసర్ ఉండి యూన్కి రీవుల్ పిక్ చూపిస్తాడు అండ్ తను నీకు తెలుసా అని అడుగుతాడు. యూన్ అది చూసి చాలా షాక్ అవుతుంది. పోలీస్ ఎందుకు రీవుల్ కోసం వెతుకుతున్నారు అని. ఇంకా యూన్ నాకేమీ తెలియదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత యూన్ అండ్ నైల్ కాడికి హనా వస్తుంది అండ్ వాళ్ళకి ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. అండ్ దీంట్లో ఆ మెజిషియన్ అసలైన క్యారెక్టర్ ఉంది, వాడు ఏంటో అని. కావాలంటే మీరే చూడండి, అది కూడా కలిసి చూడండి, లేకుంటే చాలా భయపడతారు అని అంటుంది. తర్వాత నైల్ అండ్ యూన్ ఆ వీడియో చూడను వెళ్తారు. హనా చెప్పినట్టే వాళ్ళు చాలా షాక్ అవుతారు. అసలుకి దాంట్లో ఇది ఉంటుంది, రీవుల్ ఎవరినో కత్తితో పొడవబోతూ ఉంటాడు అండ్ నేనే నిజమైన మెజిషియన్ అని చెప్పి అతనితో అంటూ ఉంటాడు. ఇంకా యూన్ సాడ్గా బయటికి వస్తుంది. అక్కడే హనా ఉంటుంది అండ్ యూన్ కాడ రీవుల్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా యూన్ తన్ని తిట్టేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ హనా అదే నైల్ కాడ కూడా చెప్తుంది. నైల్ కూడా తన్ని తిట్టేసి యూన్ వెనకాల వెళ్తాడు అండ్ యూన్ని ఆపి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటాడు. దానికి యూన్ ఏమో నాకు తెలీదు, కానీ నేను రీవుల్ని నమ్ముతున్నాను, అతను అలా చేసి ఉన్నాడు. పొద్దున నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ రీవుల్ గురించి అడిగాడు, కానీ నాకు హనా అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ కన్నా రీవులే ఎక్కువ తెలుసు. రీవుల్ అలా ఎప్పటికీ చేసి ఉండడు, నేను వాడిని నమ్ముతున్నాను అని అంటుంది. అప్పుడు నైల్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే నైల్ అమ్మ వచ్చి నైల్ని రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అప్పుడు యూన్ నైల్ అమ్మని చూసి నైల్తో నా మ్యాటర్లో నువ్వు ఇంకా ఇన్వాల్వ్ అవ్వకు, కామ్గా నీ దారిలో నువ్వు వెళ్ళు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత యూన్ రీవుల్ని కలవను వెళ్తుంది. రీవుల్ అక్కడ ఒక చిన్న కత్తి పట్టుకొని ఉంటాడు. అక్కడున్న పిల్లలందరూ వాడిని చూసి చాలా భయపడుతూ ఉంటారు. కానీ రీవుల్ వాళ్ళకి మ్యాజిక్ చేసి చూపిస్తాడు. వాళ్ళు కూడా అది చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యూన్ అది చూసి స్మైల్ చేస్తూ బయటికి వచ్చేస్తుంది అండ్ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇదే చెప్తుంది రీవుల్ ఏంటో అని చెప్పి అని అనుకుంటుంది. అప్పుడే యూన్ మళ్ళీ జీసోని అక్కడ చూస్తుంది. అప్పుడు జీసో యూన్ నెంబర్ అడుగుతుంది అండ్ తన నెంబర్ యూన్కి ఇచ్చి రీవుల్కి ఏమైనా అయితే నాకు కాల్ చేసి చెప్పు అని అంటుంది. ఫస్ట్ యూన్ షాక్ అవుతుంది. తర్వాత అది అర్థం చేసుకొని హా సరే అని అంటుంది. ఇటు పక్క నైల్ని చూపిస్తారు. అప్పుడు ఆంటీ నైల్ కోసం ఫ్రూట్స్ తెస్తుంది, కానీ నైల్ వద్దు అని అంటాడు, వాడికి తలనొప్పిగా ఉంది అని చెప్పి. ఇంకా ఆంటీ తిను అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. నైల్ ఇరిటేట్ అయ్యి ప్లేట్ కింద పడేస్తాడు అండ్ రీవుల్ కాడికి బయలుదేరుతాడు. ఇటు పక్క హనా కూడా రీవుల్ హైడౌట్లోకి వస్తుంది, ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుంది అని చెప్పి. అలా హనాకి అక్కడ బ్లడ్ మార్కలు కనిపిస్తాయి. బెల్లా హనాని చూసి అరుస్తూ ఉంటుంది. ఇంకా హనా దాంకుంటుంది. అప్పుడే రీవుల్ వస్తాడు. అప్పుడు హనా నేను మ్యాజిక్ నేర్చుకొని వచ్చాను, నాకు తెలుసు యూన్ కూడా ఇక్కడ నేర్చుకుంటుంది కదా అని అంటుంది. దానికి రీవుల్ ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా రా అని చెప్పి అంటాడు. ఇంకా హనా వెళ్తూ ఉంటుంది. అప్పుడు రీవుల్ హనాని ఆపి నువ్వు నిజంగా మ్యాజిక్ నేర్చుకొని వచ్చావా, లేకుంటే ఇంకో రీజన్ ఏమైనా ఉందా అని అంటాడు. ఇంకా హనా తన రియల్ క్యారెక్టర్లోకి వచ్చి నేను నీకు ఆపోజిట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయను వచ్చాను అని చెప్తుంది అండ్ ఆ వీడియో కూడా చూపిస్తుంది. అది రీవుల్ చూసి చాలా టెన్షన్ అవుతాడు అండ్ హనాతో నువ్వు నా ఇంట్లోకి వచ్చి తప్పు చేశావు అండ్ నా పర్సనల్ మ్యాటర్ కలిపెట్టి ఇంకా చాలా తప్పు చేశావు అని చెప్పి కోపంగా హనా ముందుకి వస్తూ ఉంటాడు. హనా భయపడి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా బెల్లా ఉన్న కేజ్ని పడేస్తుంది. ఇంకా బెల్లాకి దెబ్బ తగులుతుంది. అది చూసిన రీవుల్కి భలే కోపం వచ్చేస్తుంది. ఇంకా హనా గొంతు పిసికేస్తూ ఉంటాడు. కానీ బెల్లా అరుపులు విని బెల్లా కాడికి వెళ్తాడు. ఇంకా హనా బయటికి పారిపోతుంది. అప్పుడే నైల్ తనకి ఎదురు పడతాడు. అప్పుడు హనా తన మెడ మీద ఉన్న దెబ్బని చూపించి రీవుల్ కిల్లర్ అని చెప్పి నమ్మిను ట్రై చేస్తుంది. కానీ నైల్ అసలు నమ్మడు. నెక్స్ట్ డే స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. కానీ నైల్ నిన్న జరిగిన మ్యాటర్ గుర్తు చేసుకొని చాలా నర్వస్ అవుతూ ఉంటాడు. అలా వాడికి చాలా తలనొప్పి వచ్చేసి ఎగ్జామ్ రాయకుండా మధ్యలో వెళ్ళిపోతాడు. తర్వాత యూన్ నైల్ని కలిసి నీ తలనొప్పి ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి నైల్ పర్లేదు అని అంటాడు. అండ్ యూన్తో నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నువ్వు రీవుల్ని కలవడం మంచిది కాదేమో అని అంటాడు. దానికి యూన్ ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నాకు రీవుల్ ఏంటో తెలుసు, నేనే వాడిని కలిసి ఇదంతా క్లియర్ చేసుకుంటాను అని అంటుంది. తర్వాత నైల్ తన రూమ్లో ఉంటాడు. అప్పుడే ఆంటీ కోపంగా లోపలికి వస్తుంది అండ్ నైల్ మీద అరుస్తూ ఉంటుంది, వాడెందుకు ఎగ్జామ్ మధ్యలో వదిలేసి వచ్చేసాడు అని చెప్పి. దానికి నైల్ నాకు హెడ్ఏక్ వచ్చిందమ్మా అని అంటాడు. కానీ ఆమె అదేమీ వినదు అండ్ నైల్తో అయినా సరే నువ్వు ఎగ్జామ్ రాయాల్సింది అప్పుడు అని అంటుంది. అప్పుడే అంకుల్ వచ్చి ఆమెని కామ్ డౌన్ చేస్తాడు. అయినా ఆంటీ కామ్గా ఉండదు. నైల్ కాడ ఉన్న మ్యాజిక్ ఐటమ్స్ అన్ని నాశనం చేస్తూ ఉంటుంది. వాడు స్టడీ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి. అండ్ నైల్తో ఇంకా నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా నీతో వస్తున్నాను అని అంటుంది. ఇంకా నైల్కి భలే కోపం వచ్చేస్తుంది. అలా రీవుల్ కాడికి వెళ్తాడు. కానీ అక్కడ రీవుల్ ఉండడు.
కానీ నెయిల్కి సడన్గా బాగా తలనొప్పి వచ్చేసి అక్కడే పడిపోతాడు. ఇంకా వాడు కల కండం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో నెయిల్ బాగా రిచ్ అండ్ సక్సెస్ అయ్యి ఉంటాడు అండ్ కార్ నడుపుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇలా అవ్వాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకున్నాను అని. అండ్ వెంటనే వాడు ఒక చోటుకి టెలిపోర్ట్ అవుతాడు, ఎల్లో ఫ్లేవర్స్ ఉన్న ఫీల్డ్లోకి. అక్కడ వాడు హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు. అలానే అక్కడ రీవుల్ అండ్ యూన్ని చూసి వాళ్ళ కాడికి పరిగిస్తూ ఉంటాడు. కానీ కింద పడి నిద్రలేస్తాడు. అప్పుడే వాడు చూస్తాడు వాడి మీద రీవుల్ కోట్ ఉంటుంది అండ్ గ్రౌండ్ మీద ఆ ఎల్లో ఫ్లేవర్సే గీసి ఉంటాయి. ఇటు పక్క రీవుల్ లాగా ఒకతను మెజిషియన్ వేషం వేసుకొని ఒక బామ్మని కలుస్తాడు అండ్ ఆ బామ్మతో మీరు మ్యాజిక్ని నమ్ముతారా అని అడిగి ఆమెని ఇంజూర్ చేస్తాడు అండ్ ఆమె పర్స్ కొట్టేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే డిన్ యూన్ని పిలుస్తాడు. యూన్తో మాట్లాడను, పోలీస్ వాళ్ళు వచ్చారు అని చెప్పి. అప్పుడు ఆఫీసర్ యూన్తో రీవుల్ ఒక బామ్మని అటాక్ చేసి పర్స్ దొంగలించాడు, వాడి గురించి నీకేమైనా తెలిస్తే మాకు చెప్పు అని అంటాడు. దాని విన్న యూన్ షాక్ అవుతుంది. లేదు అసలు వీల్లేదు, రీవుల్ అలా చేయడు అని అంటుంది. దానికి ఆఫీసర్ మా కాడ ఒక బాధితుడు కూడా ఉన్నాడు అని చెప్పి కిమ్ని తీసుకొని వస్తాడు. యూన్ కిమ్ని చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడు కిమ్ యూన్ నా షాప్లో పనిచేసేది, ఒకసారి తను నా కాడ డబ్బులు అడిగింది, నేను జాలిపడి తనకి డబ్బులు ఇచ్చాను. అప్పుడు ఆ మెజిషియన్ వచ్చి నన్ను పైన నుంచి కిందకి నెట్టేశాడు అని అంటాడు. అప్పుడు యూన్ లేదు రీవుల్ వాడిని మాయం మాత్రమే చేశాడు అని అంటుంది. అండ్ నన్ను ఈ కిమ్ అప్పుడు మాలెస్ట్ చేస్తూ ఉంటే రీవులే వచ్చి హెల్ప్ చేశాడు అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది. అప్పుడు కిమ్ అది సెన్స్ చేసి సార్ తిని కూడా వాడి గ్యాంగే, వీళ్ళిద్దరు దొంగలే అని చెప్పి యూన్ని కొట్టను వచ్చేస్తాడు. అప్పుడు డీన్ వాడిని కొట్టి వాడిని దూరం చేస్తాడు. అప్పుడు కిమ్ సార్ ఆ మెజిషియన్ని పట్టుకోండి, వాడు చాలా డేంజర్ అని అంటాడు. అప్పుడే నైల్ లోపలికి వచ్చి అదంతా అబద్ధం, నేను రాత్రి రీవుల్ నాతోనే ఉన్నాడు అని అంటాడు. అది డీన్ విని నువ్వు షూర్గా చెప్తున్నావా నైల్ అని అంటాడు. దానికి నైల్ అవును సార్ అని అంటాడు. అప్పుడు ఆఫీసర్ అయినా నిన్న నువ్వు అంత నైట్ అప్పుడు రీవుల్తో ఎందుకు ఉన్నావు అని అంటాడు. కానీ నైల్ ఏమీ చెప్పకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తారు. అప్పుడు అంకుల్ నైల్ నిన్న రీవుల్తో ఉన్నాడో లేదో నాకు తెలీదు, కానీ ఆ మెజిషియన్ చూడ్డానికి చాలా వింతగా ఉంటాడు అండ్ వింత బట్టలు వేసుకొని ఆ పార్క్లో ఇల్లీగల్గా ఉంటున్నాడు. అండ్ ఇప్పుడు నాయిల్ ఏదైతే చెప్పాడో అది ఇంకా వాడు ఎవరితో చెప్పాడు అని అంటాడు. అది విన్న నాయిల్కి భలే కోపం వచ్చేస్తుంది. ఇంకా నాయిల్ ఏమీ చేయలేక బయటికి వెళ్తాడు. బయట ఉన్న పిల్లలు కూడా నాయిల్ని వింతగా చూస్తూ ఉంటారు. ఇంకా నాయిల్కి భలే కోపం వచ్చేస్తుంది. అలా కోపంతో అక్కడున్న చేత్తో విండోని పగలు కొట్టేస్తాడు. అది యూన్ కూడా చూస్తుంది అండ్ నాయిల్ని చూసి చాలా బ్యాడ్ ఫీల్ అవుతుంది. అప్పుడు నాయిల్ తన మనసులో రీవుల్ హెల్ప్ అడుగుతాడు, ప్లీజ్ నన్ను కాపాడు అని. అండ్ నన్ను నువ్వు నా పేరెంట్స్ నా కోసం చేసిన దారి నుంచి బయటికి తీసుకురాగలవా, ఎక్కడైతే నేను హ్యాపీగా ఉంటానో అక్కడికి అని అనుకుంటాడు. అప్పుడే విండోలో నుంచి బ్లూ బటర్ఫ్లై వస్తుంది. అది నాయిల్ చూసి రీవుల్ వాడితో ఉన్నాడు అని చెప్పి ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే ఒక అమ్మాయి నది ఒడ్డున జాగింగ్ చేస్తూ ఉంటుంది అండ్ నదిలో ఒక బాడీని చూసి చాలా భయపడుతుంది అండ్ అది పోలీస్ వాళ్ళకి చెప్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళు అది సిహా బాడీ అని చెప్పి చెప్తారు. సిహా మామ్ సిహా చనిపోయింది అని తెలిసి పోలీస్ వాళ్ళ కాడ చాలా క్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఆమె అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇటుపక్క యూన్ రీవుల్ని కలవను వస్తుంది, కానీ అక్కడ రీవుల్ ఉండడు. అప్పుడే తనకి రీవుల్ బుక్ కనిపిస్తుంది. దాంట్లో తను బేస్మెంట్లోకి ఎలా వెళ్ళాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడ రీవుల్ బెల్లాని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు, తను చనిపోబోతూ ఉంది అని చెప్పి. అప్పుడు యూన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను బెల్లాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను, పోలీస్ వాళ్ళు నీ కోసం వస్తూ ఉన్నారు అని అంటుంది. దానికి రీవుల్ ఏమీ యూజ్ లేదు, బెల్లా ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతూ ఉంది. బెల్లాకి చావంటే భయం లేదు, బెల్లాకి ఒంటరితనం అంటే చాలా భయం. తను తన ఆఖరి రోజుల్లో నాతో ఉండాలి అని చెప్పి అనుకుంటుంది అని అంటాడు. అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చి రీవుల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటారు. యూన్ అది చూసి ఆపను ట్రై చేస్తుంది. అప్పుడు రీవుల్ వద్దు ఆపకు, నేనేమీ తప్పు చేయలేదు, నేను తిరిగి మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడు నాకు నేనేమీ చేయలేదు అని చెప్పి నన్ను నమ్మే వాళ్ళు నాకు ఒకరు కావాలి, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని చెప్పి పోలీస్ వాళ్ళతో వెళ్ళిపోతాడు. తర్వాత ఒక ఆఫీసర్ యూన్తో అసలు నీకు వీడు ఎవడో తెలుసా, అసలు వీడి పేరేంటో తెలుసా, వీడి పేరు రూమిన్ హుక్, 10 ఏళ్ల ముందు పిచ్ హాస్పిటల్ నుంచి పారిపోయిన వాడు వీడు అని అంటాడు. యూన్ అది విని చాలా షాక్ అవుతుంది. తర్వాత నైల్ వచ్చి రీవుల్ గురించి అడుగుతాడు. ఇంకా యూన్ అసలు ఏమైందో మొత్తం చెప్తుంది అండ్ మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి అని అంటుంది. తర్వాత వాళ్ళు జీసోని కలుస్తారు. అప్పుడు జీసో రీవుల్ అంటే మిన్ బ్యాక్ స్టోరీ చెప్తుంది. 10 ఏళ్ల ముందు మిన్ అండ్ జీసో ఒకే స్కూల్ వాళ్ళు అండ్ వాళ్ళు ఇద్దరు ఫస్ట్ ఇయర్ ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు. అప్పుడు జీసోకి మిన్ అంటే చాలా ఇష్టం. ఇంకా తను వాడికి ప్రపోజ్ చేసి ఉంటుంది, కానీ మిన్ దాన్ని రిజెక్ట్ చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళు మంచి ఫ్రెండ్స్గా అయ్యి ఉంటారు. కానీ వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేతలకి వాళ్ళు వేరే వేరే క్లాస్లో వచ్చేసి ఉంటారు. తర్వాత థర్డ్ ఇయర్ అప్పుడు వాళ్ళు సేమ్ క్లాస్లో వచ్చి ఉంటారు. కానీ అప్పటికి నిన్లో ఉన్న హ్యాపీనెస్ అండ్ స్మైల్ కూడా పోయి ఉంటుంది. అలా ఒకరోజు వాడు స్కూల్లోనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఇంకా జీసో వాడిని కలవను హాస్పిటల్కి వెళ్తుంది.
కానీ అక్కడ మిన్ పిచ్చివాడిలాగా చదువుతూ ఉంటాడు. జీసో వాడిని ఆపను చాలా ట్రై చేస్తుంది, కానీ మిన్ వినడు. అండ్ జీసోతో లేదు నేను చదవాలి, లేకుంటే నా పేరెంట్స్కి నచ్చదు అని అంటాడు. అప్పుడే జీసోకి అర్థమవుతుంది మిన్ని వాళ్ళ పేరెంట్స్ చదువు అని చెప్పి చాలా టార్చర్ పెట్టారు అని. ఇప్పుడు మిన్ ఒక రోబోట్ లాగా అయిపోయి ఉంటాడు, వాళ్ళ చెప్పిందల్లా చేస్తూ. తర్వాత ఒక రోజు మిన్కి రూఫ్ మీద బటర్ఫ్లై కనిపిస్తుంది. అది పట్టుకొని వాడు ట్రై చేస్తాడు. అలా రూఫ్ ఎడ్జ్ మీదకి వెళ్ళిపోతాడు. జీసో అది చూసి వాడిని కాపాడను వెళ్తుంది, కానీ అప్పటికే మిన్ కిందకే దూకేస్తాడు. తర్వాత మిన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ అప్పుడు మిన్ వాడొక మెజిషియన్ అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మిన్ని పిచ్చి హాస్పిటల్లో వేసేస్తారు. కానీ మిన్ వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. 10 సంవత్సరాల తర్వాత జీసో ఇప్పుడే మిన్ని కలిసి ఉంటుంది. ఇప్పుడు మిన్కి పెద్ద వాళ్ళంటే అసలు ఇష్టమే ఉండదు, ఎందుకంటే వాళ్ళ వల్లే వాడి లైఫ్ నరకంలాగా అయ్యి ఉంది కాబట్టి. అలానే వాడికి పెద్ద అవ్వాలి అని చెప్పి అసలు ఇష్టం ఉండదు. అందుకే వాడిప్పుడు చిన్న పిల్లోల్లాగా ఉంటూ ఉంటాడు. కానీ జీసో మిన్ని మళ్ళీ కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా జీసో వాళ్ళకి చెప్తుంది. యూన్ అండ్ నైల్ అది విని చాలా సాడ్ అవుతారు, ఎందుకంటే మిన్ వాళ్ళ కోసం చాలా చేసి ఉంటాడు, కానీ వాళ్ళు వాడి కోసం ఏమీ చేయలేకపోయారు అని చెప్పి. అలానే నైల్ వాడి లైఫ్ని మిన్ లైఫ్కి కంపేర్ చేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరి లైఫ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి. ఇటు పక్క పోలీస్ వాళ్ళు మిన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, కానీ మిన్ ఏమీ చెప్పడు. కాసేపు తర్వాత మిన్ కూడా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈ మ్యాటర్ యూన్కి తెలుస్తుంది. ఇంకా తను వెంటనే మిన్ హైడౌట్లోకి వెళ్తుంది, వాడు అక్కడే ఉంటాడు అని. నిజంగా మిన్ అక్కడే ఉండి పోలీస్ వాళ్ళకి మ్యాజిక్ చూపిస్తూ ఉంటాడు. పోలీస్ వాళ్ళు వాడిని రమ్మంటూ ఉంటారు, కానీ మిన్ వినడు. అప్పుడు యూన్ కిందకు వచ్చి మిన్తో నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి వాడిని ఇమాజినేషన్లోకి తీసుకొని వెళ్తుంది. అండ్ మిన్కి ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్ని గుడ్ మెమరీస్తో రీప్లేస్ చేస్తుంది. మిన్ అదంతా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ అవుతాడు. అప్పుడు యూన్ ఎవరేమన్నా నువ్వు రియల్ మెజిషియన్వి, నేను అది నమ్ముతున్నాను అని అంటుంది. ఆ మాటలు విని మిన్ చాలా హ్యాపీ అవుతాడు. అండ్ యూన్కి తన టోపీ పెట్టి నువ్వు దీన్ని పెట్టుకొని మ్యాజిక్ చేస్తే అది నిజంగా జరుగుతుంది అని అంటాడు. అండ్ పోలీస్ వాళ్ళతో వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు యూన్ వాడిని ఆపి నువ్వు మ్యాజిక్ని నమ్ముతున్నావా అని అంటుంది. దాని విన్న మిన్ హ్యాపీతో స్మైల్ చేస్తాడు. ఇంకా యూన్ వాడి మీద బ్లాక్ క్లాత్ కప్పి అనారా సుమన్నారా అని చెప్పి అంటుంది. ఇప్పుడు నిజంగా మిన్ మాయమైపోతాడు. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. పోలీస్ వాళ్ళైతే చాలా షాక్ అవుతారు. కొన్ని డేస్ తర్వాత పోలీస్ వాళ్ళకి పార్క్కి ఒక సైడ్ ఉన్న కెమెరా ఫుటేజ్ దొరుకుతుంది. అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అది పనిచేసే ఉండదు, కానీ ఒకరోజు కరెక్ట్గా 4 నిమిషాలు పనిచేసి ఉంటుంది. దాంట్లో వాళ్ళు చూస్తారు కిమ్ ఎవరినో ఒక అమ్మాయిని అక్కడ చంపుతున్నాడు అని చెప్పి. ఇంకా వాళ్ళు వాడిని పట్టేసుకుంటారు. అప్పుడే నిజం మొత్తం బయటపడుతుంది. అసలు మిన్ ఒక ఇన్నోసెంట్. కిమ్ మిన్ని ఫ్రేమ్ చేయను అలా బామ్మని ఇంజూర్ చేసి ఉంటాడు. అసలుకి సిహా కూడా కిమ్ కాడ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉండేది. కానీ ఒకరోజు తను డబ్బులు దొంగలించడం కిమ్ చూస్తాడు. ఇంకా దానికి బదులుగా వాడు సిహాని మోలెస్ట్ చేయను ట్రై చేస్తూ ఉంటాడు. అది సిహా రికార్డ్ చేసి వాడిని మనీ అడుగుతుంది. కిమ్ వాడికి అగైనెస్ట్గా తన కాడ అంత ఎవిడెన్స్ ఉందని చెప్పి తన్ని చంపేసి ఉంటాడు. ఇదే అసలు జరిగిన కథ. నెక్స్ట్ డే యూన్ కూడా పోలీస్ని కలిసి కిమ్ మీద కంప్లైంట్ చేయను వస్తుంది. వాడు తన్ని పాస్ట్లో మోలెస్ట్ చేయను ట్రై చేశాడు అని చెప్పి. ఇంకా పోలీస్ ఆఫీసర్ నిన్న జరిగింది చెప్పి ఆ సీసీటీవీ కెమెరా మ్యాటర్ కూడా చెప్తాడు. కరెక్ట్గా 2 months ముందు నైట్ అప్పుడు ఆ సీసీటీవీ కెమెరా 4 minutes పనిచేసింది అని చెప్పి. అప్పుడే యూన్కి గుర్తు వస్తుంది. ఆ రోజే మిన్ తన బటర్ఫ్లైని వాడి పార్క్ అంతా లైట్స్తో ఫుల్ చేసి ఉంటాడు. అప్పుడు ఆ బటర్ఫ్లై వల్లే ఆ కెమెరా కూడా ఆన్ అయ్యి ఉంటుంది. అంటే మిన్ నిజంగా ఆ రోజు ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి ఉంటాడు. ఇటు పక్క నెయిల్ స్కూల్ మానేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు డీన్ వాడిని ఆపను టచ్ చేస్తాడు. నువ్వు చాలా మంచి స్టూడెంట్వి అండ్ టాపర్వి కూడా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి అంటాడు. దానికి నెయిల్ ఫ్యూచర్ ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను, దాంట్లో నేను ఇప్పటి వరకు ఒకరు చెప్పిందే చేశాను, ఇంక నుంచి నేను నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళేటప్పుడు వాడి మనసులో నేను ఇప్పుడు మిన్ చెప్పిన దారిలో వెళ్తున్నాను, నాకు తెలుసు ఇది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి, కానీ నేను వెళ్ళే దారిలో నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ కొన్ని ఇయర్స్ తర్వాత చూపిస్తారు. యూన్ ఇప్పుడు పెద్ద అయిపోయి ఉంటుంది. అలానే వాళ్ళ నాన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి వాళ్ళ అప్పుల్ని మెల్లమెల్లగా మొత్తం కట్టేస్తూ ఉంటారు. తర్వాత యూన్ మిన్ లెటర్ బాక్స్లో ఒక లెటర్ పెడుతుంది, ఎందుకంటే తనకి చిన్న నమ్మకం ఉంటుంది మిన్ మళ్ళీ వచ్చి తన్ని కలుస్తాడు అని చెప్పి. తర్వాత యూన్ తన జాబ్కి వెళ్తుంది. ఇప్పుడు యూన్ ఒక లేడీ మ్యూజిషియన్ అయ్యి ఉంటుంది. అండ్ మిన్ తన్ని హ్యాపీ చేయడానికి నేర్పించిన మ్యాజిక్ని తను చేసి పిల్లల్ని హ్యాపీ చేస్తూ ఉంటుంది. అలానే మనకి తన వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. తను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మిన్ అని, అండ్ తను వాడికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఉంది అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. కానీ అసలు మిన్ ఇంకా బతికే ఉన్నాడా లేక మాయమయ్యాడా అని చెప్పి ఎవరికి అర్థం కావడం లేదు. అసలు మిన్ నిజమైన మ్యాజిక్ చేసినా చేయకపోయినా కానీ వాడు యూన్ అండ్ నైల్ లైఫ్ని హ్యాపీ వేలో మార్చే మ్యాజిక్ చేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్లో బాధలు పడుతూ ఉండేవాళ్ళు. మిన్కి బాధపడడం అంటే ఏంటో తెలుసు, అందుకే వాడు లైఫ్ని మార్చే మ్యాజిక్ చేసి వాళ్ళని హ్యాపీ చేసి ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ డ్రామా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందు
నోటిఫికేషన్ వస్తుంది.